తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనకి ఈ నెల 13వ తేదీన భోగి పండగ, అలాగే పుష్య పూర్ణిమ. సో 110 సంవత్సరాలకు ఒక ప్రత్యేకమైన తిథి ఆ రోజు ఉంది. అండ్ అలాగే దీంతో పాటు తెలిసి తెలియక చేసిన తప్పులు, అలాగే గత జన్మలో చేసిన పాపాలకి పరిహారాలని, ఆ రోజు యొక్క తిథి యొక్క విశిష్టతను తెలియజేసేందుకు ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గురువు గారు. మరి వారితో మాట్లాడి ఆ రోజు చేయాల్సిన పరిహారాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురువు గారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచిపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఈ నెల 13వ తేదీన మనకి భోగి పండగ, అలాగే పుష్య పూర్ణిమ ఉంది. అండ్ క్రితం మనం వీడియో చేసినప్పుడు కూడా ఒక విషయం చెప్పారు, 110 సంవత్సరాలకి ఒక ముఖ్యమైన రోజు, ముఖ్యమైన తిథి వస్తుంది అనేసి. సో ఏంటి ఆ రోజుకున్న ప్రత్యేకత ఏంటి, విశిష్టత గురించి వీక్షకుల కోసం తెలియజేస్తారా గురువుగారు? తప్పకుండానమ్మా. మనము ఈ 13వ తారీఖు రోజున మనకు భోగి పండుగ వస్తుందమ్మా. చాలామంది భోగి పండుగలో భాగంగానే పండుగ జరుపుకుంటారు. కానీ ఆ రోజుకున్నటువంటి ప్రత్యేకత చాలా ప్రాశస్త్యమైనటువంటి ప్రత్యేకత. ఎందుకంటే నేను గత 2 రోజుల క్రితము ఈ యొక్క మనం వీడియో చేశాం కదా, అప్పటికే చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను. అంటే దాదాపుగా 1940వ సంవత్సరం నుంచి 2050 సంవత్సరం వరకు ఉన్నటువంటి పంచాంగాలు గణన అంతా చేస్తే ఇలాంటి రోజు మనకు ఈ భోగి రోజున 13వ తారీఖు సోమవారం రోజున వచ్చే రోజు మనకు ఆ 110 సంవత్సరాల్లో అసలు లేనే లేదని చెప్పవచ్చమ్మా. కాబట్టి ఏంటంటే పుష్యమాసం, పౌర్ణమి తిథి, అలాగే సోమవారము, ఆరుద్ర నక్షత్రము, మరియు పౌర్ణమి రాత్రి వరకు, సూర్యోదయం నుంచి మళ్ళీ మధ్యరాత్రి వరకు కూడా ఉన్నటువంటిది. నేను రీసెర్చ్ చేసిన దాంట్లో ఈ పౌర్ణమి తిథి సోమవారములు కలిసి వచ్చినవి 2050వ సంవత్సరం వరకు దాదాపు 18 ఉన్నాయి. తర్వాత ఈ సంబంధించినటువంటి పౌర్ణమి తిథి, సోమవారము, ఆరుద్ర నక్షత్రంలో కలిసి వచ్చినవి 3 ఉన్నాయి. అయితే అందులో ఏంటివి, 31 డిసెంబర్ 1991 ఆ రోజున మృగశిర నక్షత్రం 9:20 వరకు ఉంది. సోమవారం రోజున 9:20 తర్వాత ఆరుద్ర నక్షత్రం వచ్చింది. పౌర్ణమి ఉంది, మధ్యరాత్రి వరకు ఉంది పౌర్ణమి. కానీ సూర్యోదయానికి మృగశిర నక్షత్రం ఉంది, సాయంత్రానికి మాత్రమే ఆరుద్ర ఉంది. కాబట్టి అది కౌంట్లో కాదు. తర్వాత మళ్ళీ 12/1/1998 రోజున పౌర్ణమి రాత్రి 10:48 వరకు, ఆరుద్ర నక్షత్రం ఉదయం 7:42 వరకే ఉంది. తక్కువ సమయం ఉంది. మళ్ళీ తర్వాత 6/1/1942 పౌర్ణమి మధ్యాహ్నం 1:41 వరకు, ఆరుద్ర 11:44 వరకు ఉంది. అంటే పౌర్ణమి రాత్రిపూట కూడా లేదు. కానీ 13 జనవరి ఈ సంవత్సరం 2025వ సంవత్సరంలో పౌర్ణమి తిథి పూర్తిగా ఉంది. నిశిరాత్రి వరకు, మధ్యరాత్రి 3 తెల్లవారుజామున 4 గంటల వరకు ఈ 13వ తారీఖు రోజున తెల్లారితే 14 గనంగా 4 గంటల చిల్లర వరకు కూడా పౌర్ణమి తిథి ఉంది. అంటే ఉదయం నుంచి, సూర్యోదయం నుంచి రాత్రి మొత్తం పౌర్ణమి తిథి. ఆరుద్ర నక్షత్రం 12:20 వరకు ఉంది. తర్వాత ఏమవుతుంది, అప్పుడు దాదాపుగా అపరాహ్న సమయం వరకు ఆరుద్ర నక్షత్రం ఉంది, పౌర్ణమి రాత్రి ఉంది. పౌర్ణమి తిథి అంటే చాలా మటుకు రాత్రి సమయంలో, నిశి సమయంలో తిథి ఉండాలి. సంపూర్ణంగా పౌర్ణమి రాత్రి అని అంటారు, పున్నమి రోజు అని అంటారు. ఈ విశిష్టత ఏంటంటేనమ్మా, సాధారణంగా కార్తీక మాసంలో సోమవారము శ్రవణ నక్షత్రం కలిసి వస్తే ముక్కోటి శివ అని అంటారు, కోటి శివ అని అంటారు, అలాగే శివ ముక్కోటి అని అంటారు. కానీ పౌర్ణమి తిథి, సోమవారము, ఆరుద్ర నక్షత్రం ఉన్నటువంటి రోజున ప్రత్యేకంగా శివ ముక్కోటిగా, ముక్కోటి శివగా పిలువబడుతుంది. ఈ యొక్క 4 కలిసిన రోజు ఈ యొక్క 2025లో భోగి రోజున వస్తుంది, 13వ తారీఖు రోజున. అంటే 1940 సంవత్సరం నుంచి 2050 సంవత్సరానికి మధ్యలో ఎక్కడ ఇలాంటి అద్భుతమైన రోజు లేదు.
ప్రసార మాధ్యమంలో ప్రప్రథమంగా మనమే తెలియజేసుకుంటున్నామమ్మా. మళ్ళీ ఇంకొక విశేషం చెప్తాను. చెప్పండి గురుగారు. భోగి పండుగ, పౌర్ణమి తిథి పుష్యమాసంతో కలిసి వచ్చినవి 1940 నుంచి 2050 సంవత్సరాల మధ్య కాలంలో 4 ఉన్నాయి. అంటే భోగి పండుగ రోజు కూడా పౌర్ణమి రోజున కూడా భోగి పండుగ వచ్చింది. ఏ రోజుల్లో అంటే 13 జనవరి 1979 సంవత్సరంలో పౌర్ణమి ఉంది, కానీ శనివారం అయింది, పునరోసు నక్షత్రం ఉంది, ఆ రోజున భోగి. 14 జనవరి 1987 సంవత్సరంలో పౌర్ణమి తిథి ఉంది, బుధవారం అయింది, ఆరుద్ర నక్షత్రం అయింది, అది కూడా భోగి. ఇక 14 జనవరి 2044 ముచ్చట, ఆ రోజు పౌర్ణమి ఉంది, కానీ గురువారం అయింది, ఆరుద్ర నక్షత్రం ఉంది. కానీ 13 జనవరి ఈ సంవత్సరం 2025న వచ్చేటువంటిది పౌర్ణమి తిథి, సోమవారం అయింది, ఆరుద్ర నక్షత్రం అయింది. ఇంతటి పుణ్య కలయిక మళ్ళీ ఇంకెప్పుడు ఇది రీసెర్చ్ చేశానమ్మా. పంచాంగాలను కూర్చొని 4-5 గంటలు కూర్చుంటే కానీ ఇవన్నీ తెలవలేదు. కాబట్టి ఇంతటి అలభ్య పుణ్యతిథి నాకు మాత్రమే తెలిస్తే ఏం లాభం? అందరికీ తెలియాలి, అందరికీ ఆ పుణ్యం రావాలి. ఎందుకంటే సృష్టి స్థితి లయకారకాలలో లయకారకుడు పరమేశ్వరుడు. ఏ పని జరగాలన్నా ఈశ్వర అనుగ్రహం కావాలి. కాబట్టి ఈ కార్యక్రమం మనం చేయాలన్నా, కార్యక్రమాన్ని వీక్షించాలన్నా శివానుగ్రహం కావాలి, శివుని అనుజ్ఞ కావాలి. కాబట్టి ఈ శివానుగ్రహం ప్రపంచమందరికీ అందించాలనేటువంటి యొక్క సంకల్పం శివుడి యొక్క సంకల్పమే కావచ్చు. అందుకనే ఎవ్వరూ చెప్పనటువంటి ఈ విషయాన్ని మన సుమన్ టీవీ ద్వారా అందరికీ తెలియజేయాలని సంకల్పం జరిగిందమ్మా. సంతోషం గురువు గారు. అందులో నేను కూడా ఒక సమిధన ఎందుకు మాత్రమే సంతోషపడుతున్నాను, గర్వించట్లేదు. ఎందుకంటే ఈ విషయం ఈశ్వరుడు తెలియజేయాలని సంకల్పం చేసుకున్నాడు. కాబట్టి ఆ రోజున అందరూ కూడా తమ జాతకరీత్యా ఉన్నటువంటి దోషాలు కానీ, వివిధ రకాలైనటువంటి భయ దోషాలు కానీ అన్ని తొలగిపోవడానికి అద్భుతమైనటువంటి పరిహారాలు కొన్ని చేసుకోవాలి. అయితే గురుగారు, మరి గత జన్మ పాపాలు కానివ్వండి, కర్మఫలాలు, లేదంటే ఈ జన్మలో మనం మానవ జన్మ ఎత్తాక తెలిసి తెలియకుండా చేసిన తప్పులకి కానివ్వండి, సో ఆ రోజు చాలా మంచి రోజు అంటున్నారు కాబట్టి అన్ని రకాలుగా కలిసి వచ్చింది. సో ఎలాంటి పరిహారం చేసుకుంటే గనక ఆ పాపాల నుంచి విముక్తి పొందే అవకాశం ఉంటుందంటారు? సాధారణంగా ప్రతి మానవుడు సమస్యలతో బాధపడుతూ ఉంటుంటాడమ్మా. కాబట్టి ఆ 13వ తారీఖు రోజున బ్రహ్మ ముహూర్త కాలంలో 3 గంటలకల్లా లేచి కాలకృత్యాదులు తీర్చుకొని శివచిత్ర పటానికి చక్కటి పూలమాల వేసి నువ్వుల నూనెతో కానీ ఆవు నేతితో కానీ ఈ యొక్క దీపారాధన జరిపించి చక్కగా శివ సహస్రనామ పారాయణము, దుర్గా అష్టోత్తరం 3 సార్లు పఠించాలమ్మా. ఇంట్లో చేసుకోవచ్చు. తర్వాత చక్కగా ఆ రోజున శివాలయానికి చేరుకోవాలి. శివాలయానికి చేరుకొని ప్రధానంగా ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహం కోసం మనకిష్టమైనది ఏదైతే ఉంటుందో అది ఆ పరమేశ్వరునికి సమర్పణ చేస్తే పరమేశ్వరుడు పరమానంద భరితుడవుతాడు. కాబట్టి ఈ సృష్టిలో ఎవరికైనా ఇష్టం ఏంటమ్మా? మన ప్రాణమే. ఏ వస్తువైనా మనం లక్షలు పెట్టి ఫోన్ కొనుక్కుంటాం, అది పోతే కొంతకాలం బాధపడతాం. కానీ మన శరీరానికి ఏదైనా అనారోగ్యం చేస్తే చాలా బాధపడతాం. మనకు ప్రాణం కంటే ఏ మానవుడికి ఎక్కువ కాదు. కాబట్టి అటువంటి ప్రాణముతో సమానమైనటువంటి ప్రాణాన్ని అర్పించలేం, కానీ ప్రాణంతో సమానమైనటువంటి దాన్ని ఆ ఈశ్వరుని గనక అర్పించినట్లయితే భగవంతుడు పరమేశ్వరుడు చాలా సంతోషించి మనల్ని మన్నించి మనకు భగవంతుడు బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి ఆయుష్ ఎంతుందో అంత పొందడానికి మనకు ఆ ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. ఓకే గురుగారు. సో మరి మనం ఆ దేవుడికి ఇష్టమైనది అర్పించాలి అన్నారు. సో మరి ఏ విధంగా గురుగారు? వీక్షించేటువంటి ప్రేక్షకులకు గమనిక, ఈ యొక్క 13వ తారీఖు రోజున పుష్య పౌర్ణమి సోమవారము ఆరుద్ర నక్షత్రాన్ని పర్వదినాన్ని పురస్కరించుకొని చక్కగా జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి 12 రాశుల వారికి శని ప్రభావం ఉంటుంది కాబట్టి 12 రాశుల వారికి శని దోష నివారణము మరియు గత జన్మ కర్మ దోషాల నివారణకి దాదాపుగా 18 రకాల హోమాలు పర్ హెడ్ 1500 రూపాయలకి 13వ తారీఖు రోజున మధ్యాహ్నం 3 గంటలకి చేయించడం జరుగుతుంది. 1 గంట కల్లా మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక మనకు ప్రాణంతో సమానమైనటువంటిది అన్నము. ఎందుకనంటే చంద్రమండలంలో ఉన్నటువంటి ఆత్మలన్నీ ఆత్మ వర్షం రూపంలో వర్షంలో చేరి ఆ వర్షము భూమి లోపలికి చేరి ఆ భూమి ద్వారా పండినటువంటి వరి అన్నములో నిక్షిప్తమైపోతుంది. వరి అనగా బియ్యంలో నిక్షిప్తమవుతుంది. ఆ బియ్యమును తిన్నటువంటి పురుషుడి యొక్క శరీరములో ఆ శరీరానికి చేరుకొని అది మజ్జగా మారి
తదనంతరం కణముగా మారి ఆ కణము స్త్రీ గర్భంలోకి ప్రవేశం చేసి అక్కడ అండము ఫలదీకరణం చెంది శిశువు జన్మిస్తారు. అంటే మనిషి పుట్టుకకి కారణం అన్నమే. కలియుగే అన్నగత ప్రాణ. మనకెన్ని తిన్నా అన్నం తింటే వచ్చే తృప్తి లేదమ్మా. ఖచ్చితంగా గురుగారు. కాబట్టి శాస్త్ర ప్రమాణం గర్భోపనిషత్తు కూడా, అలాగే మాండుక్యోపనిషత్తు కూడా, నచికేతోపనిషత్తు కూడా చెప్పింది ఏంటంటే అన్నము ద్వారానే ఆత్మ పురుషుడి శరీరం కణంలో చేరి కణం ద్వారా స్త్రీ గర్భంలో ప్రవేశం, తదనంతరం గర్భధారణ జరగడం, డెలివరీ అవ్వడం, ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి చక్కగా ఆ రోజున ఇంట్లోనైనా కానీ చక్కగా అన్నమును చేసి అన్నం తయారు చేసుకొని దాంట్లో తేనె కలిపి చక్కగా ముద్దగా చేసి ఒక శివలింగాన్ని తయారు చేసుకోవాలమ్మ ఇంట్లో. అన్నము తేనె కలిపి శివలింగంగా తయారు చేసుకుంటే చక్కగా దానికంతా ఆవు నేతిని అద్దితే మనం అభిషేకం చేసుకుంటే అది కరగదు. కాబట్టి ఇంట్లోనైనా శివ శివ శివాయ నమః శివాయ నమః అంటూ మనకు దగ్గర ఉన్నటువంటి ద్రవ్యంతో కనీసం మంచినీటితోనైనా అభిషేకం చేయాలి. తదనంతరం ఆ యొక్క శివలింగం దాన్ని చేసినటువంటి దాన్ని ఆ యొక్క దగ్గరలో ఉన్నటువంటి చెరువులో కానీ, బావిలో కానీ, నదిలో కానీ వదిలివేయవచ్చు. లేదా ఇంట్లో ఒక బకెట్ పెట్టుకొని ఆ బకెట్లో వదిలివేయవచ్చు. అదంతా కరిగిపోయిన తర్వాత ఎవరు తొక్కని ప్రదేశంలో పూల తొట్టెల్లో ఆ యొక్క నీటిని వేసేయవచ్చు. ఆ ఇంట్లో చేసుకోలేము అనుకున్నటువంటి వాళ్ళు చక్కగా శివాలయానికి చేరుకుంటే, శివాలయంలో గర్భాలయం ఉంటుంది కానీ బాహ్యంలో బాహ్య దేవాలయం కూడా ఉంటుంది, శివలింగం. ఆ శివలింగానికి చక్కగా వివాహ సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు ముందుగా పటిక బెల్లం పొడిని నీటిలో వేసి ఆ నీటితో అభిషేకం చేయాలి. ఉద్యోగ సమస్యలతో బాధపడే వాళ్ళు చెరుకు రసంతో ఈశ్వరుడికి అభిషేకం చేయాలి. సంతాన సమస్యలతో బాధపడే వాళ్ళు పంచామృతాలతో అభిషేకం చేయాలి. తదనంతరం ఆ గంజి వార్చినటువంటి అన్నాన్ని పొలుసులుగా మల్లెపూలులాగా ఉంటుంది, గోరువెచ్చగా ఉన్నదాన్ని పట్టుకొని శివ శివ శివాయ నమః శివాయ నమః లేదా శివ 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 అనుకుంటూ ఆ ఈశ్వరునికి అభిషేకం చేసి ఆ వచ్చినటువంటి అన్నాన్ని కుటుంబ సభ్యులందరూ కూడా ఆ రోజు భోజనం చేయవచ్చు, తీసుకొని ప్రసాదంగా తీసుకోవచ్చు, లేదా అనాథలకి పంచవచ్చు. ఆ అర్చన జరిపించి తుమ్మి పూలతో అర్చన చేయాలి. వివాహం కావాల్సినటువంటి వాళ్ళకి అభిషేకం చెప్పాను కదా, గన్నేరు పూలు లేదా మల్లెపూలతో అర్చన చేయాలి. ఉద్యోగ సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు ఎర్ర జిల్లేడు పుష్పాలతో అర్చన చేయాలి. అలాగే సాధారణంగా సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు నందివర్ధనం పూలతో అర్చన చేయవచ్చు. ఇక ముఖ్యంగా లక్ష్మీ పరంగా అంటే వ్యాపారంగా లేదా ఆర్థికపరమైన సమస్యలతో బాధపడే వాళ్ళు విభూతిని కలిపి ఆ నీటితో అభిషేకం చేసి తర్వాత అన్నాభిషేకం చేసి తదనంతరం మారేడు పుష్ప దళాలతో అర్చన చేయాలి. ఈ విధంగా చేసి స్వామికి చక్కగా నివేదన చేసుకుంటే, శని సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు ముందుగా నల్ల నువ్వుల నూనెతో అభిషేకం చేసి తదనంతరం అన్నాభిషేకం చేయాలి శివయ్యకి. ఇవన్నీ ఇలా ఈ రకమైనటువంటి సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు ఈ విధంగా చేయొచ్చు. గత జన్మ కర్మదోషాలు తొలగిపోవాలి అని అంటే ఆవ నూనెతో ఈశ్వరుడికి అభిషేకం చేయాలి. తర్వాత తుమ్మి పూలు అర్చన చేయాలి. పల్లెటూళ్ళలో తుమ్మి చెట్లు చాలా ఉంటాయి. అంటే మన కాలి మడిమ ఎలా ఆకారం ఉంటుందో అలా తుమ్మి పువ్వు ఉంటుంది, చిన్నగా ఉంటుంది, ఇంతే ఉంటుందమ్మా. చాలా జాగ్రత్తగా పట్టుకొని స్వామికి పెట్టాలి. అలా ఆ విధంగా గత జన్మ కర్మదోషాలతో ఇవన్నీ చేయాలి. ఇవి చేసి ఆవ నూనెతో అభిషేకము, తుమ్మి పూలతో అర్చన, ఇవి చేసి ఇంటికి వచ్చి భోజనం చేయవచ్చు. కానీ ఇటువంటి రోజు మళ్ళీ 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 రాదండి. ఈ యొక్క అద్భుతమైనటువంటి అలభ్య పుణ్యతిథి సంబంధించినటువంటి విషయాన్ని మీకు చుట్టుపక్కల ఉన్నటువంటి బంధువులకి, స్నేహితులకి ఈ వీడియో షేర్ చేయండి, సేవ్ చేసుకొని పెట్టుకోండి. 13వ తారీఖు రోజున మళ్ళీ వినండి. చక్కగా శివానుగ్రహం ఉంది కాబట్టి ఈ వీడియో ద్వారా మీకు ఈ సమాచారం ఆ ఈశ్వరుడే మీకు అందించాడు. ఎందుకనంటే ఏ ప్రసార మాధ్యమంలో దీని గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వబడలేదు. తొట్టతొలిగా మన సుమన్ టీవీ ద్వారా మనం అందిస్తున్నాం. చక్కగా ఆచరించి ఆ శివానుగ్రహాన్ని మీతో పాటు మీ బంధువులు, స్నేహితులకు కూడా అందించండి. వాళ్ళు పొందిన పుణ్యంలో మీకు కొంత భాగం భగవంతుడు అనుగ్రహిస్తాడని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి ఇటువంటి రోజు మళ్ళీ మళ్ళీ మనకు రాబోదు. 2050 వరకు లేదు. 2050 తర్వాత బతికున్న వాళ్ళ యొక్క జీవితంలో అప్పటి ముచ్చట అప్పుడు చూసుకుందాం. కానీ 2050 వరకు ఇటువంటిది లేదు. 1940 నుంచి 2050 మధ్య కాలంలో ఇంతటి మహత్తరమైనటువంటి యోగము కలిగినటువంటి రోజు మళ్ళీ మళ్ళీ లేదు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. నిజంగా గురుగారు, పుష్యమాసము, పౌర్ణమి తిథి, సోమవారము, భోగి, ఆరుద్ర నక్షత్రం, నిజంగా చెప్పడానికి కూడా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. సో మీరు చెప్పినట్టుగా ఆ రోజు గనక ఎలాంటి సమస్యలు ఉన్న వాళ్ళైనా సరే మీరు చెప్పినట్టుగా అభిషేకాలు ఏ సమస్యలు ఉన్నాయో వాళ్ళ ఇది
సమస్యని బట్టి కనుక చేసుకుంటే నిజంగా అద్భుతాలు జరుగుతాయి. 2040 నుంచి 50 1940 నుంచి దాదాపుగా 2050 వరకు కూడా ఇలాంటి రోజు లేదమ్మా. శాస్త్ర ప్రమాణంగా పరిశీలన చేసి రీసెర్చ్ చేసినటువంటి మనం చెప్పవచ్చు, ఎవరైనా మనం దీన్ని నిర్ధారించుకోవచ్చు అమ్మా, చూసి డేట్స్ ప్రకారం చూసి. నిజంగా మీరు చెప్తుంటే నాకు కూడా ఎప్పుడెప్పుడు ఆ రోజు వస్తుందా, ఎప్పుడెప్పుడు అభిషేకం చేద్దామా అనిపిస్తుంది. సో సుమన్ టీవీ వీక్షకులు కూడా చూసేవాళ్ళు నిజంగా శివానుగ్రహం గురువు ద్వారా మీ దాకా వచ్చింది వీడియో అంటే నిజంగా అనుగ్రహం ఉన్నట్టే. సో ఖచ్చితంగా మీరు కూడా గురువు గారు చెప్పిన పరిహారాన్ని పాటించండి. చాలా చక్కటి విశ్లేషణ గురువు గారు, చాలా అద్భుతమైనటువంటి విశిష్టత గురించి తెలియజేశారు. ధన్యవాదాలు గురువు గారు. అలాగే ఆ రోజున మన పీఠ మాధ్యమంలో జరిగేటువంటి 13వ తారీఖు రోజున జరిగే సర్వదోష నివారణ పూజల హోమాల్లో కూడా మీ గోత్రనామాలు కూడా నమోదు చేసుకోవచ్చు అని తెలియజేస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.